చేసింది వీణతో చాటింగ్ చేసిన వీడియోస్ని మనం చూడొచ్చు. అసభ్యకరమైన చాటింగ్ వీరిద్దరి మధ్య జరిగింది. ఒకటి చూస్తావా అంటూ మొదటగా టెక్స్ట్ చేశాడు ఎమ్మెల్యే శ్రీధర్. ఆ వ్యవహారంతో నివ్వరబోతున్నారు ప్రస్తుతానికి ప్రజలు. ఆ టెక్స్ట్కి సంబంధించిన వీడియోలు మనం చూడొచ్చు. ఇటు ఎమ్మెల్యే శ్రీధర్ మరో 6గురిని మోసం చేశాడని వీణ ఆరోపిస్తుంది. ఇప్పటికే త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యాడు ఎమ్మెల్యే శ్రీధర్. కమిటీకి వివరణ ఇచ్చాడు. వివరాలు ఇచ్చిన తరువాత మరి ఎమ్మెల్యే శ్రీధర్ ఆయనకు సంబంధించిన 2 వీడియోలు ప్రస్తుతానికి వీణ రిలీజ్ చేసింది. అవి వైరల్ అవుతున్న సోషల్ మీడియాలో. దానికి సంబంధించిన ఆ వీడియోస్ని కూడా మనం చూడొచ్చు. నీకు ఒకటి చూపించాలా అంటూ మాట్లాడడం, దాని తర్వాత ఇంకేదో ఒక తినే పదార్థాన్ని చూపించడం, తర్వాత ఇటు కాన్వర్జేషన్ మనం చూడొచ్చు. నేను 6 గంటలకి ఇటు తిరుపతికి వెళ్తున్నాను, ఒక పెళ్ళికి వెళ్తాను, 5 గంటలకి ఇంటికి చేరుకుంటాను, ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి వెళ్తాను అంటూ చాట్ చేయడం. అలాగే ఒకటి చూపించిన అంటూ ఇటు తినే ఒక పదార్థం, నాకు తెలిసి అది ఒక వెజ్ పఫ్, ఎగ్ పఫ్, ఏదో పఫ్ లాగా కనిపిస్తుంది, ఆ పఫ్ని చూపించడం. సో మొత్తం మీద ఇటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించిన వీడియోస్ని రిలీజ్ చేస్తూ ఇటు వీణ అయితే చాలా స్ట్రాంగ్గా ఇంకొక 6గురిని కూడా ఇలానే మోసం చేశాడు అంటూ వీణ ఆరోపిస్తుంది. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు మరి వీణ దగ్గర ఏమైనా ఉన్నాయా? దీనికి సంబంధించి మరింత అప్డేట్, మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే ఆ చాట్లో ఇటు చాలా వ్యంగ్యంగా ఇటు వీణ వెజ్జే బాబు అంటూ, బాబు బేబీ అంటూ ఇట్లా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు, ఒకరినొకరు అలా అడ్రస్ చేసుకోవడం. సో వెజ్జే తిన్నాను అనడం. అలాగే సో మొత్తానికైతే నీకు చూపించి నీకు ఇవ్వలేదా అని బాధపడుతున్నావా, ఇలాంటి టెక్స్టులు నడుస్తున్నాయి వీళ్ళిద్దరి మధ్యలో. మనం విజువల్లో చూడొచ్చు. ఆ చాట్కి సంబంధించిన అంటే వీడియోలో ఒకరినొకరు చూసుకుంటూ వాళ్ళు మాట్లాడకుండా టెక్స్ట్ చేసుకుంటున్నారు. ఆ టెక్స్ట్ అంతా కూడా అక్కడ కనిపిస్తుంది మనకి. సో తను గతంలో వచ్చిన వీడియోస్లో కూడా మనం చూసాం. తను ఉన్న చోట కూడా ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఉన్న వ్యక్తుల గురించి కావచ్చు, ఆ లొకేషన్ గురించి అన్నీ సెకండ్ కెమెరా ఓపెన్ చేసి ఇటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇటు వీణకు అన్ని వీడియోస్లో చూపించేవాడు. సో ఇప్పుడు కూడా అలానే తను ఇంట్లో ఉన్నాడు. మొత్తానికైతే తిరుపతికి వెళ్ళబోతున్నాను, పెళ్ళికి వెళ్ళబోతున్నాను, 6 గంటలకు వెళ్ళబోతున్నాను, 5 గంటలకు బయలుదేరుతాను అంటూ మొత్తం తన డైలీ థింగ్స్, డైలీ అప్డేట్స్, తన షెడ్యూల్, ఎప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటూ ప్రతిదీ ఇటు వీణకు చెప్పేవాడు. సో ఏం తింటున్నాడో అన్న విషయాలు కూడా తనతో పంచుకునేవాడు. సో మొత్తం మీద వీణ అయితే తనతో పాటు ఇంకో 6గురికి కూడా ఇదే తరహాలో అన్యాయం చేశాడంటూ వీణ అయితే చెప్పుకొస్తుంది. సో ఇప్పటిదాకైతే ప్రస్తుతానికి త్రిసభ్య కమిటీ ముందు ఇటు శ్రీధర్ హాజరయ్యాడు. కమిటీకి తను వివరించాడు. కమిటీకి వీణ కూడా వచ్చి తనకున్న ఇబ్బందులు, తనకున్న ఇష్యూని తాను కూడా చెప్పుకునే అవకాశం కమిటీ ఇచ్చింది. కమిటీ ఆల్రెడీ వీణ లాయర్కి కూడా ఇన్ఫామ్ చేసింది. కానీ మొత్తానికైతే వీణ అక్కడికి వెళ్ళలేదు. తన అడ్వకేట్తోని మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇప్పుడు లేటెస్ట్గా ఒక 2 వీడియోస్ని రిలీజ్ చేసి అక్కడ జరిగిన కాన్వర్జేషన్ గురించి మాట్లాడుతూ ఎట్ ద సేమ్ టైం ఇంకొక 6గురిని కూడా ఇటు వీణ మోసం చేసిందంటూ ఇటు సెన్సేషనల్ కామెంట్స్ ప్రస్తుతానికి వీణ చేస్తుంది. ఇటు వీణ మీద కూడా ఇటు పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది, అలాగే ఇటు అరవ శ్రీధర్ కూడా ఇటు వీణ మీద కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నాడు. తనకి ఆల్రెడీ 1-2 పెళ్ళిళ్ళు అయ్యాయి, బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. తను ఇలానే గతంలో కొంతమంది దగ్గర మాట్లాడి డబ్బులు వసూలు చేసింది, వాళ్ళ నుంచి మోసం చేసింది, వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేసింది, ఇలా సెటిల్మెంట్స్ చేసుకుంది. ఇది తనకు అలవాటు, తన గతంలో కూడా ఇలాంటి పనులే చేసిందంటూ ఇటు అరవ శ్రీధర్ వీణ మీద సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అదే తరుణంలో ఇటు వీణ మీడియా ముందుకు వచ్చి తను చేస్తున్న ఈ కామెంట్స్ అన్నీ కూడా తప్పు, ఈవెన్ ఆ త్రిసభ్య కమిటీకి ముందుకు వెళ్ళి తను ఇచ్చిన ప్రూఫ్స్ అన్నీ కూడా రాంగ్, నా దగ్గర ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయి అంటూ ఇటు వీణ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తానికైతే మరో 6గురు ఉన్నారంటుంది. మరి వీణ దగ్గర దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించిన వీడియోస్ కానీ, చాట్ కానీ, లేకపోతే ఆ మహిళలు, ఆ 6గురు ఎవరైతే మోసపోయారో వాళ్ళు ఇప్పుడు వీణతో కాంటాక్ట్లో ఉన్నారా? వాళ్ళు ముందుకు వస్తున్నారా మాట్లాడడానికి? దానికి సంబంధించి ఏమన్నా అప్డేట్ ఉందా? ఒకసారి ఈ మొత్తం విషయం గురించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు, కిషోర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్ చెప్పండి, ఇటు వీణ ఇంకొక 2 వీడియోస్ని రిలీజ్ చేసింది. దాంట్లో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన చాట్ అదంతా కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం త్రిసభ్య కమిటీ ముందు ఇటు శ్రీధర్ హాజరయ్యాడు. తను ఇవ్వాల్సిన వివరణ ఇచ్చాడు. కానీ ఇక్కడ వీణ కొత్త వర్షన్
ముందుకు తీసుకొచ్చింది, కొత్తగా ఆరోపిస్తుంది. ఏమని అంటే ఇంకో 6 మోసపోయిన వాళ్ళు, ఇంకో 6 మహిళలు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి వీణ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఇటు కమిటీకి ఎలాంటి వివరణ ఇచ్చాడు శ్రీధర్? అర్వా శ్రీధర్ ఎపిసోడ్ ఇప్పట్లో పూర్తయ్యేటువంటి పరిస్థితి కనిపించడం లేదని చెప్పాలి. తాజాగా 2 వీడియోలతో పాటు మరో వీడియో కూడా రిలీజ్ చేసింది. ఏదైతే తనతో అర్వా శ్రీధర్ కలిసి ఉన్నటువంటి వీడియో, ఏదైతే ఇది పెద్ద సంచలనంగా మారిందని చెప్పాలి. ఏదైతే ఇది అంతా కూడా తన వ్యక్తిగత విషయం అని చెప్పి అర్వా శ్రీధర్ చెప్తున్నప్పటికీ కూడా, అయితే అర్వా శ్రీధర్ తనతో పాటు మరో 6 కూడా ఇట్లా ట్రాప్ చేసి ఈ విధంగా మోసం చేశారంటూ కూడా హర్షవీణ ఆరోపిస్తున్నారు. అయితే హర్షవీణ ఆరోపిస్తున్న విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో ఏదైతే విచారణ కమిటీకి వచ్చినటువంటి చర్చించే కమిటీకి కూడా అర్వా శ్రీధర్ ఇప్పటికే తన వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించడం జరిగింది. తాను మొత్తానికైతే ఈ వ్యవహారం వ్యక్తిగత విషయమే కానీ జరిగినటువంటి వ్యవహారం పార్టీకి ఆపాదించడం సరైన పద్ధతి కాదంటూ కూడా మీడియా ముందు చెప్పడం. అయితే అర్వా శ్రీధర్ చెప్తున్నటువంటి విషయాలంటే, తాజాగా తను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆమె క్యారెక్టర్ మంచిది కాదు. ఏదైతే గతంలో కూడా 2 వివాహం చేసుకున్నటువంటి పరిస్థితి, ఏ విధంగా కొంత అన్యోన్యంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలోనే తనను కూడా ఇదే విధంగా ట్రాప్ చేసి వలలో వేసేందుకు ఫోటో చేసి ఆ తర్వాత డబ్బులు గుంజే పనిలో పడిందే తప్ప ఎప్పుడు కూడా ఇట్లా వ్యవహారాలు నడపలేనటువంటి విషయాన్ని అర్వా శ్రీధర్ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక విధంగా వీరి మధ్య జరిగినటువంటి సంభాషణ కావచ్చు, వీరి మధ్య జరిగినటువంటి వ్యవహారాలన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత అంశమే కానీ అక్కడ పార్టీకి ఆపాదించే ప్రయత్నం అయితే చేయొద్దంటూ కూడా అటు అర్వా శ్రీధర్ చెప్తున్న పరిస్థితి. ఇదే అంశాన్ని అటు హర్షవీణ కూడా ఏదైతే దీన్ని పార్టీకి ఆపాదించవద్దంటూ కూడా నిన్న మీడియా సమావేశాలు కావచ్చు, మనకు ఆర్టీవీతో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా విడుదల చేసినటువంటి ఏదైతే 2 వీడియోలతో పాటు మరో వీడియో కూడా రిలీజ్ చేసింది. అంటే ఇద్దరు కారులో కూర్చున్నారు, తన భుజం పైన ఇలా హర్షవీణ నిద్రిస్తున్నట్లు, అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నటువంటి వీడియో కూడా కొంత సంచలనం రేకెత్తిస్తుంది. అయితే ఈ వ్యవహారంలో హర్షవీణ మాత్రం 6 స్టార్ట్ చేశాడు. 6తో ఇతనికి సంబంధాలు ఉన్నాయన్నటువంటి విషయం చెప్తారు. రైట్ కిషోర్, మీరు ఒక్కసారి అలానే లైన్లో ఉండని. మరొక వీడియో ఇటు కారులో షికార్కు సంబంధించిన వీడియో ఒకటి ఉంది, అది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. రైట్, విజువల్లో చూడొచ్చు. ఇప్పుడే మన ఊరు వచ్చేసిందా? ముందు పెట్టానండి అప్పుడు ఆమె వచ్చేది అని ఎందుకు నువ్వు పక్కన కూర్చోబెట్టుకున్నావు అన్నాను. సతాయిస్తుంది, అందుకే పక్కన కూర్చోబెట్టుకున్నావు. కొరకడంలో తప్పలేదు. తగ్గినాయా? ఏం తగ్గిన అంటే ఉంది, కానీ ఏం చేస్తావు? నేను డ్రైవ్ చేస్తా అని చెప్పినా కదా. నీలో చాలా స్పాంటైనిటీ ఉంది. పంచులేస్తున్నావు నువ్వు మనుషుల మీద. ఎందుకు ఈయన ఇప్పుడే మన ఊరు వచ్చేసిందా? రైట్, కార్లో షికార్కి సంబంధించిన విషయంలో మనం చూడొచ్చు చాలా క్లియర్గా ఇటు వీణ డ్రైవింగ్ చేస్తున్న శ్రీధర్ పైన ఒళ్ళు వాల్చేసి, అంటే తన మీద ఒక రకంగా హగ్ చేసుకున్నట్టు దగ్గరికి వెళ్ళి చాలా నవ్వుతూ హుషారుగా మాట్లాడుతుంది, చాలా నవ్వుతూ మాట్లాడుతుంది. ఇటు ముద్దు పెట్టన ఆ ముద్దు గురించి కానీ మిగతా విషయాలు కూడా చాలా క్లియర్గా మాట్లాడుతుంది. వీళ్ళిద్దరి రిలేషన్షిప్ ఆడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇద్దరికి మ్యూచువల్గానే అండర్స్టాండింగ్ ఉంది, మ్యూచువల్గానే ఇష్టపడే ఇదంతా చేశారు, జరిగింది అన్నట్టు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ వీడియోలో మనం చూడొచ్చు, ఇటు డ్రైవింగ్ చేస్తున్న శ్రీధర్ మీద చేయి వేసి తన దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని ఆల్మోస్ట్ అదే పొజిషన్లో ఉంటూ మాట్లాడుతుంది, నవ్వుతుంది. ఇటు వీణ నవ్వుతూ చాలా క్యాజువల్గా వాళ్ళిద్దరి మధ్యలో బాండేజ్ని చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియోలో. మొత్తానికి ఇద్దరు కారులో బయటికి వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం ఇవన్నీ కూడా చేశారన్న దానికి ఇది ఒక ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. కిషోర్, ఇలాంటి వీడియోలు బయటకు వస్తున్న తరుణంలో ఇటు ఇంకొక 6 ఉన్నారు అంటూ వీణ చెప్పుకొస్తుంది.
లేదు తను ఆల్రెడీ ఇంకొకటి 2 పెళ్ళిళ్ళు చేసుకొని ఉంది, ఇంకా బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కొంతమందిని ఇలానే తప్పుదోవ పట్టించింది అంటూ ఇటు అరవ శ్రీధర్ కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన శ్రేణులు కానీ వీళ్ళు చెప్తున్నారు. ఆ వీడియో చూస్తే మాత్రం అసలు వీళ్ళిద్దరు